ఆదికాండం దగ్గరికి మనం వస్తే అక్కడ చూడగలుగుతూ ఉంటాం. 3వ అధ్యాయము 10వ వచనంలో ఆదాము తప్పు చేసిన తర్వాత దేవునికి భయపడి దాక్కున్నవాడిగా అక్కడ మనకు కనిపిస్తాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినున్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా. నేను ఆలోచన చేస్తే ఇక్కడ ఆదాము తప్పు చేసిన తర్వాత భయపడుతున్నాడు. కానీ ఈ భయము అనేది తప్పు చేయడానికి ముందు పడుంటే నిజంగా తప్పు చేయకుండా ఉండుండేవాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఏం జరుగుతుందంటే తప్పు చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఏ భయం ఇది? దొరికేస్తామేమో అన్న భయం. ఏమంటే నేను చేస్తున్న ఆ తప్పు తెలిసిపోతుందేమో అన్న భయం. నేను చేసినటువంటి ఆ తప్పు నలుగురికి తెలిసిపోద్దేమో, లేకపోతే నేను బయటపడిపోతానేమో అనేటువంటి భయం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే మొదట లేని భయము తర్వాత కలిగిన ప్రయోజనం ఏది లేదు. సరే, ఇక్కడ ఆదాము భయపడుతున్నాడు. మొదట భయపడక ఏదో చేశాడు, కానీ తర్వాత భయపడ్డాడు కదా అని అనుకుని దేవుడు ఏమైనా ఏమండి ఆదామును క్షమించాడా? తన భార్యని దేవుడు క్షమించాడా? ఆ ఏదోను తోట నుండి ఆదామును హవ్వను కూడా దేవుడు ఏం చేశాడు? బయటకు నెట్టేశాడు. ఏదోను అన్న మాటకు అర్థం రమ్యమైనది అని అర్థం. ఒక రకంగా ఆలోచన చేస్తే ఆదాము తప్పు చేయడానికి ముందు భయపడకపోవడానికి బట్టి, దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా చేయడానికి భయపడకపోవడాన్ని బట్టి తన జీవితంలో ఒక గొప్ప ఆధిక్యతను అతడు పోగొట్టేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే దేవుడు చెప్పినట్టు ఆదాము చేసే విషయంలో అలా చేయకపోతే దేవుడు ఎక్కడ కోప్పడతాడో అని ఆదాము భయపడి ఉంటే బాగుండేది. సరే, తన భార్య హవ్వ ఏదో తప్పు చేసింది, ఆ మాట ఆదాముతో చెప్పి నీవు కూడా తిను అని అనినప్పుడు ఆదాము ఆ సందర్భంలో దేవుడు మనల్ని ఈ యొక్క పండు తినొద్దు అని చెప్పాడు కదా అని ఆదాము ఆ సమయంలో దేవుని మాటను మరొక్కసారి గుర్తు చేసి మనం అలా చేయొద్దు అని అనుంటే కొంతలో కొంతైనా దేవుని యొక్క ఆ శాపం లేక ఆ కోపం వారి పట్ల తగ్గుండేదేమో. కానీ ఆ సమయంలో వారు తినవద్దన్న పండుని వారు తిన్నారు. దానికి గల కారణం వారికి దేవుడు అంటే భయం లేదు, దేవుని మాట అంటే భయం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నెట్టేశాడు. ఆ తోట ఏమైనా వారిద్దరూ కలిపి వేసుకున్నారా? ఏది లేదు. అక్కడ వారు కష్టపడాల్సిన అవసరతే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఆధిక్యత అండి! నిజంగా ఒక గొప్ప అర్హతను దేవుడు వారి ఇరుగురికి కూడా ఇచ్చాడు. మీరు గమనించండి, సంసోను దేవునికి భయపడలేదు కనుక దేవుడు సంసోనుకు బలాన్ని దూరం చేశాడు. ఆదాము హవ్వ దేవునికి భయపడలేదు కనుక ఆధిక్యతను అర్హతల్ని దేవుడి వరకు దూరం చేశాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, దేవునికి భయపడకపోతే మన జీవితంలో ఎన్ని నష్టాలు. నెడిదినాన ఏ ఆధిక్యతను నువ్వు కలిగి ఉన్నావో ఆధిక్యతను నువ్వు పోగొట్టేసుకోపోతా ఉన్నావు. జాగ్రత్త. కారణం ఏంటో తెలుసా? నీలో దేవునికి భయపడనటువంటి లక్షణం. దేవుడు అంటే భయం లేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క వాక్యం అంటే భయం లేనటువంటి పరిస్థితి. అయ్యా దేవుడు అలాగే చెప్తాడు, దేవుని సేవకులు అలాగే చెప్తారు అనేటువంటి ఆ విధానంలోనే నీ యొక్క ఆలోచన ఉంటూ ఉంది. కానీ ఎంత మాత్రము దారికొచ్చే పరిస్థితి ఏది కనబడట్లేదు. ఎంత మాత్రము నీ లోపమును సవరించుకుని ఆ తప్పును సరిచేసుకునే పరిస్థితి ఏది కనిపించట్లేదు. దేవుని యొక్క సేవకుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో సంసోను జీవితం నాశనం కావడానికి గల కారణం ఏంటి అంటే అతడు దేవునికి భయపడకపోవడాన్ని బట్టి. ఆదాము హవ్వలు వీరిరువురు కూడా ఆ యొక్క ఏదైనా తోట నుండి నెట్టివేయబడ్డానికి గల కారణం ఏంటి అని అంటే వారు కూడా దేవునికి భయపడకపోవడాన్ని బట్టి. ఏం కోల్పోయారు వారు? అర్హత.
ఆధిక్యత. ఎవరికి దేవుడు అది ఇవ్వలేదండి. ఈరోజు నీ జీవితంలో కూడా నేను ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి ఆలోచించి. నీ అర్హతను బట్టా అనంటే నీకు ఏ అర్హతలు లేవు. ప్రభుత్వం కోరేటువంటి ఏ యొక్క క్వాలిఫికేషన్ నీలో లేదు. ఏ అర్హతలు నీకు లేకపోయినా, ఏ భాగ్యము నీకు లేకపోయినా, ఏది కూడా నోచుకోలేని స్థితిలో నీవు ఉన్నా, కొన్ని సందర్భాల్లో కొంతమంది పిలిచి నీకు అన్నీ ఇస్తున్నారు. కొంతమంది నిన్ను పిలిచి నీకు ప్రమోషన్ ఇస్తున్నారు. కొంతమంది నిన్ను పిలిచి నీ యొక్క స్థానాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు మనుషులు ద్వారా నువ్వు ఇలాంటి దయను పొందుకుంటూ ఉంటే దేవుడైతే నీకు ఇంకనూ ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. ఏముందండి ఈరోజు మనలో? ఈ అర్హతను దేవుడు మనలో చూస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు? ఇంతగా దేవుడు మనల్ని ఎందుకు ఆయన తన కృపచేత నడిపిస్తూ ఉన్నాడు? ఏ రకంగా, ఏ యొక్క వేలో మనము దేవునికి పరిశుద్ధులుగా కనబడుతున్నాం? ఏ మార్గంలో మనము దేవునికి పిల్లలు యోగ్యులుగా కనబడుతున్నాం? దేవుడు కోరేటువంటి ఏ అర్హత మనలో అయినా దేవుడు నీకు ఏమి ఇస్తున్నాడు? అర్హతలు ఇస్తున్నాడు. దేవునికి భయపడకుండా ఉంటామనా? దేవుని విడిచి తిరుగుతామనా? దేవుని యొక్క సన్నిధిని మర్చిపోతామనా? దేవుడు అంటే, దేవుని యొక్క వాక్యం అంటే ఏమండి భయం లేకుండా పిల్లరా విచ్చలవిడితనానికి అలవాటు పడతామనా? ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను సూర్యుడే, కానీ అతని జీవితం ఏమైపోయింది? ఆరిపోయింది. కారణం ఏంటో తెలుసా? అపవాది ప్రేరణకు పిల్లరా లొంగిపోయాడు. అపవాది ఏది చెబితే అది చేస్తూ వచ్చాడు. ఒక రకంగా ఆలోచన చేస్తే సంసోను దేవుని ఒక చిత్తాన్ని మర్చిపోయాడు. దేవుడు అప్పగించిన పనిని మర్చిపోయాడు. దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను మర్చిపోయాడు. సంసోను కూడా అనుకోలేదండి, ఇలా వెలుగుతున్న నేను అలా ఆత్మీయతలో కానీ అన్ని విషయాల్లో కానీ పడిపోతాడని ఎప్పుడు సంసోను కూడా అనుకోలేదు. ఎప్పుడు అనుకోలేదు. కానీ వెలుగుతున్నవాడు, ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ సంసోను జీవితం ఏ విధంగా నాశనం అయిపోయిందో ఒకసారి ఆలోచించే. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో కూడా ఏ చిన్న బలహీనతకు కూడా నువ్వు అస్సలు ఎంత మాత్రం అవకాశము ఇవ్వద్దు.